టీడీపీలో ఆయన సీనియర్ నేత. ఒకానొక సమయంలో పార్టీలో నెంబర్ 2 అని కూడా అనిపించుకున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో, చివరికి ప్రతిపక్షంలో ఉన్న ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన మాట్లాడితే ప్రత్యర్థులకు కౌంటర్ వేయడానికి కూడా మాటలు దొరికేవి కాదంటూ అతిశయోక్తి కాదు. అలాంటి సీనియర్ నాయకుడు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నడుపుతున్నా ఎలాంటి ప్రాధాన్యత లేని సామాన్య నాయకుడిగా కనిపిస్తున్నాడు. టీడీపీలో ఆయన ప్రాధాన్యత తగ్గిందా? చినబాబు వచ్చాక ఆ నాయకుడిని పక్కన పెట్టే ప్రయత్నం చేశారా అనే ఊహాగానాలు చక్కెర్లు కొడుతున్నాయి. తెలుగుదేశం ఆవిర్భావంతోనే పార్టీలో చేరిన యనమల రామకృష్ణుడు 1983 నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఎమ్మెల్సీ అయ్యారు. తుని నుంచి 2 సార్లు ఆయన సోదరుడు యనమల కృష్ణుడికి టికెట్ ఇప్పించుకుని గెలిపించుకోలేకపోయారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయన కేబినెట్ హోదాలోనే ఉండేవారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి కూడా ఆయనకే ఇచ్చారు. దీంతో పార్టీలో ఆయన నెంబర్ 2గా ఎదిగి ఓ రకంగా ఆనాడు చక్రం తిప్పారని సొంత పార్టీలోనే వార్తలు వినిపించాయి. నారా లోకేష్ రాజకీయ అరగ్రేటం తర్వాత యనమల రామకృష్ణుడు ప్రాధాన్యత తగ్గిందనే వాదన ఉంది. యనమల, లోకేష్ మధ్య కొన్ని సందర్భాల్లో వివాదాలొచ్చినట్లు వార్తలు గుప్పుమన్నాయి. 2024 ఎన్నికలకు ముందు తునిలో ఇన్ఛార్జిగా ఉన్న తన సోదరుణ్ణి పక్కన పెట్టి తన కుమార్తెకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన సోదరుడు యనమలపై అలిగి వైసీపీలో చేరారు. 2024 కూటమి గాలిలో ఆయన కుమార్తె దివ్య గెలిచారు. పెత్తనం మాత్రం యనమలే చేస్తున్నారనే టాక్ ఉంది. ఆయనకి ఈసారి అధికారంలో ఉన్న ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి దక్కలేదు. దీంతో చంద్రబాబుకు లెటర్ రాశారు. ఓ సామాజిక వర్గంపై అక్కసు వెళ్లగక్కుతూ లేఖ రాశారని పార్టీలోనే ప్రచారం జరిగింది. దీనిపై అధిష్టానం కూడా సీరియస్ అయిందట. తర్వాత కాలంలో ఆయన అమరావతి వెళ్లటం కూడా తగ్గించేశారు. స్థానికంగా ఉంటున్నా క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనడం లేదనే టాక్ నడుస్తుంది. ఎవరైనా నాయకులొచ్చి కలిస్తే మాత్రం మాట్లాడుతున్నారు, లేదా విజయవాడలో వ్యక్తిగత పనులపై మాత్రమే వెళ్తున్నారట. మొత్తానికి పార్టీ ఆవిర్భావం నుంచిన యనమల కథ ఇక ముగిసినట్లేననే టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా తూర్పుగోదావరి జిల్లా అంటే టక్కున యనమల రామకృష్ణుడి పేరే వినిపించేది. నాడు రామకృష్ణుడి మాటే చెల్లుబాటయ్యేదనే టాక్ ఉంది. తుని నియోజకవర్గం నుంచి దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా యనమల ప్రాతినిధ్యం వహించారు. ఎన్టీఆర్ హయాంలోనూ ఆయన స్పీకర్గా పనిచేశారు. టీడీపీ సంక్షోభ సమయంలో స్పీకర్గా ఉన్న రామకృష్ణుడు చంద్రబాబు వైపు నిలిచారు. ఆ కృతజ్ఞతతోనే యనమలకు పార్టీ అధినేత అంత గౌరవం ఇచ్చేవారట. అందుకే తుని నుంచి యనమల ఓడిపోయినా ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి ఆయన్ను కేబినెట్లో తీసుకున్నారట. అంతేకాదు కీలక శాఖలిచ్చి యనమల సేవలను ఉపయోగించుకున్నారనే వాదన ఉంది. అయితే లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం యనమల రామకృష్ణుణ్ణి పక్కన పెట్టేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీలో అధినేత చంద్రబాబు తర్వాత అంత మేధాశక్తి కలిగిన వ్యక్తిగా యనమల వ్యవహరించారు. వైసీపీ అధినేత జగన్ పైన ఘాటు విమర్శలు చేస్తూ పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అసెంబ్లీ వ్యవహారాలు, బడ్జెట్ వ్యవహారాల్లో తనకున్న అనుభవంతో పనిచేశారనే పేరు కూడా రామకృష్ణుడికుంది. అందుకే నాడు చంద్రబాబు కూడా యనమలకు అంత వాల్యూ ఇచ్చారనే టాక్ ఉంది. మరోవైపు మార్చి నెలలో ముగియనున్న యనమల ఎమ్మెల్సీ పదవిని కొనసాగించి ఆయన్ను కేబినెట్ విస్తరణలో భాగంగా మంత్రిగా తీసుకుంటారా లేదా అనేది చర్చగా మారింది. యనమల మంత్రిగా ఉంటే ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన అనేక సంక్షేమ పథకాల అమలుకు ఉపయుక్తంగా ఉంటుందనే భావనలో కొందరున్నట్లు సమాచారం. కొందరు సీనియర్లు కూడా ఈ అంశాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లారనే వార్తలు గుప్పమంటున్నాయి. ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో కాకుండా చంద్రబాబు యువతకు పెద్దపీట వేస్తున్నారు. అలాంటి క్రమంలో ఈసారి యనమల రామకృష్ణుణ్ణి పక్కన పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదనే చర్చ కొనసాగుతుంది. దీనిపై అధినేత చంద్రబాబు మదిలో ఏం ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ యనమలకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెడితే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ జోరుగా సాగుతుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు యనమల మౌనంగా ఎందుకున్నారు? పార్టీ కార్యక్రమాలు, సమావేశాల్లో అంటి ముట్టినట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారనే అంశంపై కేబినెట్ విస్తరణ తర్వాత సమాధానం దొరికే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు పార్టీలో తనకు ప్రయారిటీ తగ్గడంపై యనమల లోలోపల మదన పడుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కష్టకాలంలోనూ పార్టీని అంటిపెట్టుకున్న తనకు ఆశించిన గౌరవం దక్కటం లేదని సన్నిహితుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వస్తే క్యాబినెట్ లో ఫస్ట్ బెర్త్ యనమలకే అనే పరిస్థితి నుంచి అసలు తనను ఎమ్మెల్సీగా కొనసాగిస్తారా అనే పరిస్థితి వచ్చిందనే ఆవేదనలో ఆయన ఉన్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతుంది. మరోవైపు ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న వ్యక్తిని పట్టించుకోరా అనే వాదనలు తెరపైకొస్తున్నాయి. దీనిపై కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా పెడుతున్నారట. తనతో పాటు తన కుమార్తె దివ్య విషయంలోనూ అధిష్టానం తీరుపై యనమల గుర్రుగా ఉన్నారట. దీంతో ఆగ్రహానికి గురై ఆయన ఘాటుగా లేఖ రాశారనే టాక్ నడుస్తుంది. సో యనమల అంశంపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిగా అవకాశం ఇస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. For more videos like this, subscribe Big TV channel.